కింద పిలక రేపు వెంకటేష్ ది రిలీజ్ ఏంటి మరి? ఇంకేమన్నది, ఒకటి అయిపోయింది, రెండోది అయిపోయింది, దబ్బిడి చేసి పడేశారు. ఎంకి మామ ఈ వయసులో కూడా పెళ్ళం పక్క, ప్రియురాలు పక్క, ఏందిరా నాయన మనకి ఎంటర్టైన్మెంట్ అయితే చేసేటట్టున్నారు గట్టిగా. F2 లాగా ఇంట్లో ఇల్లాలు వంటింటో ఫ్రీ లాగా చేసేటట్టు కనబడుతున్నది క్లియర్ గా. ఇద్దరు, ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇంకో అమ్మాయి మీనాక్షి చౌదరి, ఆమె తెలుగు నార్త్ ఇండియన్ తెలియదు కానీ పర్వాలేదు, కన్నడ కావచ్చు, మన సౌత్ ఇండియన్ ఏమో అనిపిస్తుంది, తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది కాబట్టి. సో ఒక తెలుగు సినిమా సంక్రాంతికి మంచి వాతావరణంతో, అంటే కుటుంబ కథ చిత్రంగా రాబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాము ట్రైలర్ చూసిన తర్వాత. ట్రైలర్ చూడకముందు కానీ ట్రైలర్ చూసినాక దాంట్లో ఎక్స్ కాపుగా వస్తున్నాడు విత్ ప్రియురాలతో కలిసి. సేమ్ టైం ఇంట్లో మూడు డ్యూటీకి పోతే, కూరగాయలకు పోతే, అటు ఇటు పోతే ఎట్ట ఎమ్మడి పడతారో, ఎంతసేపు అయ్యా, ఎన్ని గంటలకు వస్తావు, డ్యూటీ అయిపోయి ఇంటికి రావడం తెలియదు అని ఇంట్లో ఎట్లా పెళ్ళాలు టార్చర్లు పెడతారో, సేమ్ అదే టైప్ లో సినిమాలు కూడా టార్చర్లు పెడుతున్నట్టు కనపడుతున్నారు ఇద్దరు పెళ్ళం అండ్ ప్రియురాలు. సో మరీ ఇంత వైల్డ్ గా ఎందుకుంటారో పెళ్ళాలు నాకు అర్థం కాదు. ఈ వైల్డ్ ఉమెన్ లాగా ఎందుకు తయారవుతారో అర్థం కాదు ఈ పెళ్ళాలు. సినిమాల్లో కూడా కనీసం ప్రశాంతంగా యాక్టింగ్ చేసుకొని కొంటున్నారు వీళ్ళైతే మొగులని. ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయికి ఇంత మంచి పాత్ర రావటం అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎంత హోమ్లీగా ఉన్నారంటే, మనం ఇంటర్వ్యూలో కూడా చూసుకున్నా కానీ వెంకటేష్ వెంకి మామతో, వెంకి మామ కూడా కాదు, వెంకి బా అంటే సంక్రాంతి అల్లుల్లాగా వస్తున్నాడు అన్నమాట వెంకి మామ. సో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతున్నది. అలాగే బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి ట్రైలర్ చూసినాక. అసలు మన డైరెక్టర్ మా రావిపూడి కాదు కారప్పూడి ఉన్నట్టున్నది. ఏదో స్వీట్ గా చూపిస్తాడని మనం అనుకుంటే ఈసారి కారప్పూడి కూడా చూపించినట్టుంది. ఎందుకంటే కాపుగా చూపించబోతున్నాడు కాబట్టి, పోలీస్ క్యారెక్టర్ చూపించబోతున్నాడు కాబట్టి, మళ్ళీ ముగ్గురిని కలిపి చూపించబోతున్నాడు కాబట్టి ఇంకా రచ్చ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా గేమ్ చేంజర్ హిట్ కొట్టేసిండు, బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. అంతకు మించి హిట్ కొట్టే ఛాన్స్ వెంకటేష్ మామ వెంకి బావ తోటి కనబడుతున్నట్టు అనిపించేస్తుంది. టోటల్ గా సినిమాకి సంబంధించి నాకు తెలిసి అనిల్ రావిపూడి కాదు, ఇక్కడ నుంచి కారప్పొడి అని పెడితే బెటర్ ఏమో. కారప్పొడి చాలా మంచి మసాలా తోటి వస్తున్నట్టు అనే ఫీలింగ్ అవుతుంది. విత్ ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్ని కలిపి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వెంకి మామ అయితే ఇంకా చూసేసుకోవాలి. ఆయనని ఇప్పటి కాదు, మనకు చిన్న మూతిమే మీసాలు రా అప్పటి నుంచి చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ అన్నయ్య, నాగార్జున అన్నయ్య, వాళ్ళతో పాటు ఈయన ఒక 4వ పిల్లర్ అనమాట. సో అప్పటి నుంచి చూస్తున్నాము. అప్పుడు ధర్మక్షేత్రం, గణేష్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అయితే మనం అసలు ఎట్లా రచ్చ చేసి వెళ్ళటము. ఇప్పుడు అదే ఊపులో ఉన్నాడు వెంకి మామ. ఖచ్చితంగా సంక్రాంతికి అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాలతో కనబడుతున్నాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించి రమణ గోగుల గారు మళ్ళా 18-20 ఏళ్ల తర్వాత వచ్చేసి తన ఒక సొంత పాట పాడి, ఆ పాట గోదావరి గట్టు పైన చిలక అన్నట్టుగా, రామచిలక అన్నట్టుగా ఆ పాట చాలా హైలైట్ అవటము, యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండటం అనేది రియల్లీ గ్రేట్. నిజంగా ఆ పాట కనుక లేకపోతే ఈ సినిమా అంత అయిపోచ్చేది కాదేమో అనే ఫీలింగ్ అయితే ఉంది ఖచ్చితంగా. రమణ గోగుల గారి గురించి చెప్పుకోవాలంటే, గతంలో ఆయన పవన్ అన్నకు చేసిన సాంగ్స్ కానీ, వేరే హీరోలకు చేసిన సాంగ్స్ కానీ చాలా హైలైట్ అయ్యేటి. మరి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో తెలియట్లేదు. పవన్ అన్నతో ఏదో క్లాస్ అయిందని కొంతమంది అన్నారు. అలాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది, వేరే బిజినెస్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఏది ఏమైనా కానీ రమణ గోగుల గారు మళ్ళీ బయటకు వచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమాతో, సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో రమణ గోగుల గారు కానీ, అనిల్ రావిపూర్ గారు కానీ, అలాగే దిల్ రాజు గారికి ఈ మధ్య వచ్చిన 2 సినిమాల్లో అతిపెద్ద సక్సెస్ కాబోయే అవకాశాలు. దిల్ రాజు గారు హ్యాపీగా తన పేమెంట్ అంతా ఎంత కష్టపెట్టిండో అంతకు మించి డబుల్ అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చేటి కలెక్షన్ల పరంగా కూడా. సో ఐమాక్స్ లో కాదు, సింగిల్ థియేటర్ లో కూడా రచ్చ చేసే అవకాశాలు అయితే బాగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మ్యూజికల్ నైట్ అనేది ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు, చాలా రచ్చ చేస్తున్నారు. మస్తు వీడియోలు వస్తున్నాయి. ఆ యూవీ మీడియా, శ్రేష్ మీడియా ఫాలో అవుతుంటే ఇన్స్టాలో వాళ్ళ తరఫు నుంచి మెసేజ్ రూపంలో మనకు వీడియో వచ్చేస్తున్నాయి. అమ్మమ్మ ఎంత రచ్చ చేస్తున్నారంటే, అలా ఉన్న యాక్టర్లు కూడా కమెడియన్ లాగా, పోలీసు లాగా అక్కడక్కడ కనబడే వాళ్ళు కూడా డాన్స్ వేసేసి పుష్ప స్టైల్లో డాన్స్ వేసేస్తున్నారు, ఆ బాటిల్ పెట్టేసుకొని. మస్తు అనిపిస్తున్నది. సో ఇన్ని క్లిప్స్ చూసిన తర్వాత, ఇంత ప్రమోషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి హైప్, ఫస్ట్ రోజు అయితే హైప్ క్లియర్ గా ఉంటుంది. అది గనక ఒక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పడ్డదంటే ఇక దానికి మించిన హిట్ ఈ సంక్రాంతికి వేరే ఉండకపోవచ్చేమో. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వెంకి మామ కాదు, వెంకి బా అంటే గోదావరి యాసలో వచ్చేస్తున్నాడు. ఖచ్చితంగా విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొట్టబోతున్నాడు. కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ మధ్యన ఎవరన్నా వస్తారా అని అడిగారా, మన మధ్యన ఎవరు వస్తారు బా అని హీరోయిన్ మాట్లాడుతున్న సన్నివేశాలు కూడా మంచి హోమ్లీగా, రొమాంటిక్ గా, సరదాగా అనిపించినాయి. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నది. వెంకి మామని గతంలో వచ్చిన సినిమాలతో పోల్చేసుకొని అసలు యువత కాదు, మొత్తం ఏజ్ వరకైనా యూత్ ఏమీ లేదు, మొత్తం అందరూ రచ్చ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశాలు అవుతున్నాయి. జై వెంకీ బా గణేష్.